మనకు Python లో what are the data types we have. So what is mean, first of all discussing about that one. What is mean by a data mix? So data అంటే ఏంటి? So data అంటే nothing but information. That information will be the any type. So అది ఏ టైప్ అన్నా కావచ్చు. It may be in a text or it may be in an image, it may be in a video, it may be in an audio, it may be anything that related is in an information because the raw data, that means raw information. It may be in the పర్టికులర్లీ ఇదే ఫార్మాట్ లో ఉండాలి అని కాదు, ఏది ఉన్నా సరే. సో ఏదైనా రా డాటా అని అంటే సో ప్రాపర్ ఆర్డర్ లో లేని ఏ డాటా అయినా సరే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ రా డాటా అంటారు. అలాంటి రా డాటా ఏదైనా సరే సో వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. సరే అయితే మరి దాన్నే డాట్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ డాటా అని అంటారు. మరి డాటా టైప్ అని అంటే ద టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డాటా కానీ ఉంటే సో దాని ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంట. సో దాని డాటా టైప్ అని అంట. అయితే ఇక్కడ వీ హ్యావ్ అన్న 5 టైప్స్ ఆఫ్ డాటా టైప్స్. మనకు ఇన్ ద పైథాన్ లో వీ హ్యావ్ 5 టైప్స్ ఆఫ్ డాటా టైప్స్. అంటే సి లాంగ్వేజ్ లో డాటా టైప్స్ ఉంటాయి, C++ లో ఉంటాయి, జావాలో ఉంటాయి, పైథాన్ లో ఉంటాయి, జావా స్క్రిప్ట్ లో ఉంటాయి. ఇలా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డాటా టైప్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లలో ఒక్కొక్క డాటా టైప్స్ అని ఉంటాయి. కొన్ని డాటా టైప్స్ అనేది ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. కొన్ని డాటా టైప్స్ సేమ్ ఉంటాయి, కొన్ని డాటా టైప్స్ ఎక్స్ట్రా ఉంటాయి. సో అలా ఇక్కడ పైథాన్ లో మనకు ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ డాటా టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ అన్ న్యూమరిక్, అనదర్ వన్ ఇస్ అన్ సీక్వెన్స్, అనదర్ వన్ ఇస్ అన్ బూలియన్, సెట్, డిక్షనరీ. సో దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ డాటా టైప్స్ వీ హావ్. సో ఇందులో ఈ 5 టైప్స్ లలో న్యూమరిక్ the first is the numeric. So let me discuss the one after the numeric లో మళ్ళీ 3 టైప్స్, ఇంటు, ఫ్లోట్, కాంప్లెక్స్ అని చెప్పి. సీక్వెన్స్ లోనేమో స్ట్రింగ్, లిస్ట్, టపుల్ అని చెప్పి. సో వీ హ్యావ్ దిస్ వన్. ఇందులో మనము ప్రస్తుతం ఇప్పుడు డిస్కస్ చేసేది న్యూమరిక్ డేటా టైప్స్ లో ఉన్న ఇంటు, ఫ్లోట్, కాంప్లెక్స్ గురించి, అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ డేటా టైప్ లో స్ట్రింగ్స్ గురించి అండ్ బూలియన్ డేటా టైప్ గురించి. అండ్ నెక్స్ట్ ద రిమైనింగ్ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫర్దర్ క్లాసెస్ లలో డాటా స్ట్రక్చర్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది పైథాన్ లో. ఆ టాపిక్ లలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. ఎందుకంటే ఆ టాపిక్ డిస్కస్ చేయాలంటే దానికన్నా ముందు మీకు కొన్ని టాపిక్ గురించి ఐడియా ఉండాలి. సో కాబట్టి ఆ వాటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం అక్కడ డిస్కస్ చేస్తాము, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దాట్ వన్. సో ఇక్కడ మాత్రం జస్ట్ న్యూమరిక్, సీక్వెన్స్ అండ్ బూలియన్ డేటా టైప్ గురించి లెట్ మీ డిస్కస్. అందులో ఫస్ట్ వన్ ఇస్ న్యూమరిక్. సో ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ న్యూమరిక్. సో న్యూమరిక్ అంటే ఇది నార్మల్ గా నెంబర్స్. సో నెంబర్స్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ న్యూమరిక్ అని అంటారు. అంటే ద టైప్ ఆఫ్ ది డాటా, అంటే అందులో ఉన్న డాటా ఏదైతే ఉందో అది నెంబర్ టైప్, అంతే కదా. న్యూమరిక్ అని అంటే నథింగ్ బట్ నెంబర్ టైప్. ద టైప్ ఆఫ్ ది డాటా ఇస్ నెంబర్స్. టైప్ ఆఫ్ ది డాటా ఇస్ నెంబర్స్ కన్నా ఉంటే సో దాని న్యూమరిక్ డాటా టైప్. అయితే ఈ న్యూమరిక్ డాటా టైప్ లో మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేస్తారు. సో న్యూమరిక్ డాటా టైప్ లో వి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సో వీ కెన్ కాల్ దట్ 3 టైప్స్. ఏంటి ఆ 3 టైప్స్ అని అంటే ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. So these are the 3 types of data types. So let me discuss the one after the one. So integers లో ఉన్నది, float లో ఉన్నది, complex లో ఉన్నాయి, వేటి అనేది. So let me discuss that one. So ఇక్కడ before going to discuss about these things, సో అంటే ఇవి ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ డిస్కస్ చేయడానికి ముందు, అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ లో ఉన్న స్ట్రింగ్స్, లిస్ట్, టుపుల్ అండ్ బూలియన్, సెట్, డిక్షనరీ ఇవన్నీ డిస్కస్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to know the one functionality. So built-in functionality ఒకటి ఉంటుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దాట్ built-in functionality is built-in అని అంటే ఆల్రెడీ ఆ ఫంక్షన్ అనేది ఇన్ ద పైథాన్ ఇట్ సెల్ఫ్ లో ఉంటే దాని built-in functionality. సో ఇక్కడ ఉన్న built-in functionality వచ్చేసరికి టైప్. సో టైప్ అనే built-in functionality. సో ఈ టైప్ ఫంక్షనాలిటీని డినోటెడ్ విత్ సో పేర్ ఆఫ్ బ్రేసెస్ అంటే బ్రాకెట్స్ తోటి డినోట్ చేస్తారు ఫంక్షన్. అంటే టైప్ అనేది ఫంక్షన్ అనమాట. సో ఈ ఫంక్షన్ అనేది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ దిస్ టైప్ ఫంక్షన్. సో టైప్ ఫంక్షన్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారంటే టు ప్రింట్ ద టైప్ ఆఫ్ ది డాటా. టు ప్రింట్ ద టైప్ ఆఫ్ ది డాటా అంటే ఏ టైపు అని చెప్పడానికి, మనం ప్రింట్ చేయడానికి
వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న టైప్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. టైప్ అనే ఫంక్షనాలిటీ ఇప్పుడు మనం ఒక వేరియబుల్ లో ఒక వాల్యూ స్టోర్ చేసినప్పుడు అందులో స్టోర్ చేసిన వాల్యూ అనేది ఏ టైపు అని చెప్పి మనం చెప్పాలి అని అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న ఈ టైప్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో అందుకు వీ డిస్కస్ దిస్. ఓకేనా, జస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు అది ఎలా యూజ్ చేస్తారంటే బై ద వేరియబుల్ తోటి టైప్ ఆఫ్, అంటే ఇప్పుడు మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అంటే ఇక్కడ సింటాక్స్, దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే సో టు నో దాట్ వన్, అంటే ఇప్పుడు తెలుసుకోవాలి అని అనుకుంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న టైప్ ఆఫ్ ఏమన్నా ఏదైతే వేరియబుల్ తీసుకుంటామో ఆ వేరియబుల్ నేమ్ అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తాం, టైప్ ఆఫ్ వేరియబుల్. అయితే ఈ వేరియబుల్ ని మనం ప్రింట్ చేసామని అనుకోండి, ఇట్ గోయింగ్ టు ప్రింట్ అది ఏ టైప్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏదైనా సరే అది టైప్ ఏదైతే ప్రింట్ అవుతుందో ఆ టైప్ కి ముందు అది ఇంటీజర్ అయినా సరే, ఫ్లోట్ అయినా సరే, కాంప్లెక్స్ అయినా సరే, స్ట్రింగ్ అయినా సరే, లిస్ట్ అయినా సరే, టుపుల్ అయినా సరే, సెట్ అయినా, బూలియన్ అయినా, డిక్షనరీ అయినా, ఏ డాటా టైప్ అయినా సరే, సో అది టైప్ ని ప్రింట్ చేసేటప్పుడు ఇట్ విల్ ఇండికేట్స్ అన్న ఇట్ ఈస్ అన్ క్లాస్ అని చెప్పి, అంటే ఎవ్రీ డాటా టైప్ ఈజ్ అన్ క్లాస్ అన్నమాట. మరి క్లాస్ అంటే ఏంటిది అన్నది మీరు ఫర్దర్ క్లాసెస్ లలో ఊప్స్ కాన్సెప్ట్ అని ఉంటుంది, మీరు అక్కడ నేర్చుకుంటారు ఏంటి అన్నది. సో ఇక్కడ ఎవ్రీ డాటా టైప్ ఈజ్ అన్ క్లాస్. సో ఇక్కడ మనం టైప్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేస్తున్నప్పుడు ఇట్ గోయింగ్ టు మెన్షన్ దట్ క్లాస్ అని చెప్పి మీకు క్లాస్ అని ఇచ్చి, సో దాని తర్వాత దాని యొక్క డాటా టైప్ యొక్క నేమ్ అనేది మీకు వస్తుంది. అంటే దీని యొక్క అవుట్పుట్ అనేది టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పి మనం ప్రింట్ చేస్తాం కదా, అంటే ప్రింట్ టైప్ ఆఫ్ అని దట్ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తే మనకు అవుట్పుట్ ఇలా లెస్ దెన్ క్లాస్ అని చెప్పి వచ్చి, అంటే టైప్ ఏదైతే డాటా టైప్ ఉంటుందో ఆ డాటా టైప్ యొక్క నేమ్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. డాటా టైప్ యొక్క నేమ్ ఇట్ గోయింగ్ టు డిస్ప్లే. సో దిస్ ద అవుట్పుట్ విల్ గెట్ క్లాస్ డాటా టైప్ నేమ్. అది ఇంటిజర్ అయితే ఇంట్ అని చెప్పి, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని చెప్పి, కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ అని చెప్పి, ఇలా ఒక్కొక్కటి దానికి అలా మీకు అవుట్పుట్ అనేది ఇట్ గోయింగ్ టు గెట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మీకు అక్కడ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది డాటా టైప్ అన్న క్లాస్ డాటా టైప్. ఎవ్రీ డాటా టైప్ విల్ ఇండికేట్స్ అన్న క్లాస్ తోటి ఇండికేట్ అనేది చేస్తారన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో ఈ క్లాస్ అంటే ఏంటో మనం ఫర్దర్ క్లాసెస్ లలో ఊప్స్ కాన్సెప్ట్ అని ఉంటుంది అడ్వాన్స్ పైథాన్ లో, మీరు అక్కడ తెలుసుకుంటారు ఇన్ డీటెయిల్ దాని గురించి. సో ఇక్కడ మరి ఇప్పుడు ఇందులో లెట్ మీ డిస్కస్ ద ఫస్ట్ డాటా టైప్స్ లో న్యూమరిక్ డాటా టైప్ లో. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటీజర్. సో ఈ ఇంటీజర్ డాటా టైప్ వచ్చేసరికి సో ద ఇంటీజర్ డాటా టైప్ అంటే the data type it consists of consisting of positive negative and zero. The data type it consisting of positive values, negative values, zeros గాని ఉంటే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ చేసిన ఇంటీజర్ డాటా టైప్ అంటారు. అంటే ఈ ఇంటీజర్ డాటా టైప్ ని ఇండికేటెడ్ విత్ ఇంట్ అనే దాంతో ఇండికేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం క్లాస్ డాటా టైప్ యొక్క నేమ్ అని అన్నాం కదా, సో దీని యొక్క నేమ్ అనేది ఎలా వస్తుంది అని అంటే సో క్లాస్ డాటా టైప్ యొక్క నేమ్, అంటే అది ఏదైతే డాటా టైప్ నేమ్ వస్తుందో దాన్ని ఏమంటారంటే కీవర్డ్ అని అంటారు. వీఆర్ గోయింగ్ టు కాల్ చేసిన కీవర్డ్. నేను లాస్ట్ క్లాస్ లో కీవర్డ్స్ అని చెప్పాను, బిల్ట్ ఇన్ కీవర్డ్స్ అని చెప్పి ఉంటాయా, అందులో వన్ ఆఫ్ ద కీవర్డ్ ఇస్ దిస్ వన్ ఇంట్ అని. సో ఇప్పుడు దట్ కీవర్డ్, సో ఇప్పుడు ఆ డాటా టైప్ యొక్క కీవర్డ్ అనేది కీవర్డ్ ఫర్ ఇంటీజర్ ఇస్ ఇంట్. ఇట్ ఈస్ అన్ కీవర్డ్. ఇంట్ అనేది ఒక కీవర్డ్ అన్నమాట, ఇస్ అన్ ఇంటీజర్ టైప్. ఓకేనా, సో ఇప్పుడు అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ అంటే ఇప్పుడు నేను 10, 20, 30, -10, -20 ఇలా పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్, జీరోస్, ఇలాంటి వాల్యూస్ ని మనం స్టోర్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే డాటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్. అంటే అలాంటి స్టోర్ అయ్యేదాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ చేసిన ఇంటీజర్. అంటే ఇప్పుడు 10 అనే వాల్యూని స్టోర్ చేయాలనుకుంటే ఐ కెన్ స్టోర్ అయినా a = 10. అంటే ఇప్పుడు అంటే ఏంటి దీని మీనింగ్, ఏ అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూ అనేది స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్, సో ప్రింట్ ఏ, సో ఏ అని చెప్పి ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఏ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ అనేది మీకు ప్రింట్ అవుతుంది. అండ్ మరి ఇక్కడ దీని మరి ఆ ఏలో స్టోర్ అయిన వాల్యూ అనేది ఏ వేరియబుల్ అని తెలుసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే ఎట్ ద టైమ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న టైప్ అనే ఫంక్షనాలిటీ. అంటే ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న టైప్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పి వేరియబుల్ నేమ్ అని చెప్పాను కదా,
సో ఇక్కడ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పి ఆ వేరియబుల్ మనం ఇక్కడ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్. అంటే ఇప్పుడు ఏలో ఏమైతే వాల్యూ స్టోర్ చేస్తామో దానికి రిలేటెడ్ గా వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు దాన్ని ఇప్పుడు లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఇప్పుడు ఏలో 10 అనే వాల్యూని స్టోర్ చేస్తాను. సో ప్రింట్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇప్పుడు రన్ చేస్తే వీఆర్ గెటింగ్ అన్ అవుట్పుట్ 10 క్లాస్ ఇంట్ అని చెప్పి వీఆర్ గెటింగ్ అన్ అవుట్పుట్. సో 10 క్లాస్ అంటే 10 అనేది వాల్యూ అండ్ క్లాస్ ఇంట్ నేను చెప్పాను కదా, క్లాస్ అని టైప్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తే క్లాస్ అని చెప్పి వచ్చి ఆ డేటా టైప్ యొక్క నేమ్. సో ఇక్కడ దాని కీవర్డ్, సో ఏంటిది ఇంట్ అనే కీవర్డ్ తోటి అక్కడ మెన్షన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంటీజర్ అని చెప్పి ఫుల్ గా రాదు, సో ఇంట్ అని చెప్పి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అండ్ ఇంకోటి కూడా చెప్పారు. సో కీవర్డ్స్ అనేది ఏమంటారు, లోవర్ లెటర్స్ లోనే ఉంటాయి ఎక్సెప్ట్ 3. సో మిగతా అన్ని కూడా లోవర్ లెటర్స్ లోనే ఉంటాయని చెప్పాను కదా. సో దట్ ద థింగ్. సో ప్రింట్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని చెప్తే సో వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూస్ అనేది మనకు అక్కడ వచ్చేస్తుంది ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది దిస్ ఇస్ అన్ ఇంటీజర్. సో ఇలా మనం ఇండికేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసరికి ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ అంటే ద డేటా టైప్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ డెసిమల్ టైప్ ఆఫ్ వాల్యూస్. అంటే ఇప్పుడు నేను 10, 20, -10, -20, -30 ఇలాంటి వాల్యూస్ ని మనం ఇండికేట్ చేయాలనుకుంటే అప్పుడు ఇంటీజర్ వాల్యూస్ అని అంటాం. అలా కాకుండా 2.5, 3.5, 9.5, 3.6, 8.2 అని చెప్పి ఇలా పాయింటింగ్ వాల్యూస్ ని మనం ఇండికేట్ చేయాలనుకుంటే దాన్ని ఏ డేటా టైప్ అని అంటారంటే that data type is an float data type అని అంటారు. అంటే the data type that it consisting of an decimal values. సో డెసిమల్ వాల్యూస్ కానీ ఉంటే సో ఆ డేటా టైప్ ని we are going to call this an float data type అని అంటారు. The data type it consisting of an decimal values. సో డెసిమల్ వాల్యూస్ కానీ ఉంటే సో దాన్ని we are going to call this float data type అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరి ఈ ఫ్లోట్ డేటా టైప్ కి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మరి దీనికి ఒక కీవర్డ్ ఏంటి అని అంటే సో ఫర్ ద ఫ్లోట్ డేటా టైప్ ద కీవర్డ్ ఇస్ the keyword was data type. Float data type is a float. The keyword for float data type is float అనేది ఉంటుంది. సో దిస్ థింగ్. అండ్ నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఇఫ్ ఐ గివెన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏ మళ్ళీ ఏ అనే వేరియబుల్ చేంజ్ చేయట్లేదు. ఇంతకుముందు ఏ అనే వేరియబుల్ 10 అనే వాల్యూని స్టోర్ చేశాను, దాన్ని ప్రింట్ చేస్తే 10 అని ప్రింట్ అయింది అండ్ దాని యొక్క డేటా టైప్ అనేది ఇంటీజర్ డేటా టైప్ అనేది ప్రింట్. ఇప్పుడు మళ్ళీ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఐఎమ్ స్టోరింగ్ ద వాల్యూ 12.5 అని చెప్పి స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసి ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేస్తే సో ఏలో ఎంత స్టోర్ అయిందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క టైప్ సో ప్రింట్ టైప్ ఆఫ్ అన్ ఏ. సో టైప్ ఆఫ్ అన్ ఏ. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇప్పుడు రన్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు చూడండి 12.5 ఏ అనే వేరియబుల్ నేను చేంజ్ చేయలేదు, అందులో వాల్యూ మాత్రమే చేంజ్ చేశాను కదా నేను. సో అది స్మాల్ లెటర్ తీసుకున్నాను, వాల్యూ చేంజ్ చేశాను. సో ఇప్పుడు ఇంతకు ముందు 10 అని చెప్పి ప్రింట్ అయ్యి ఇంటిజర్ డేటా టైప్ అని ప్రింట్ అయింది. ఇప్పుడేమో ఏలో 12.5 అని ఇస్తే 12.5 అని ప్రింట్ అయ్యి ఫ్లోట్ డేటా టైప్ అని ప్రింట్ అయ్యి క్లాస్ ఫ్లోట్ అని చెప్పి నాకు ఇక్కడ ప్రింట్ అనేది జరిగింది అనమాట. అయితే ఇక్కడ నేను when we are explaining about an Python definition, so Python definition చెప్పినప్పుడు so what is the Python definition, what is meant by the Python? Dynamic interpreted language అంతేనా? increment any kind of code. ఇంకా yeah, what is Python?
చేయకండి, మర్మనింగ్ చేయకండి, ఆన్సర్ చెప్పండి. డోంట్ మర్మర్. వాట్ ఈస్ పైథాన్? వాట్ ఈస్ పైథాన్? హై లెవెల్, హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అంతేనా? అంతేనా? సో యూ లెర్న్ ప్రాపర్లీ అబౌట్ వాట్ ఇస్ వాట్. నేర్చుకోండి ఏ రోజు ఆ రోజు. సో ఇలా సగం సగం నేర్చుకోకండి. సో ప్రాపర్గా నేర్చుకోండి. అది నేను ఉన్నది ఉన్నట్టు చెప్పమని అనట్లేదు, ఆ పాయింట్స్ చెప్తే చాలు. అది ఎలాగైనా చెప్పండి, కానీ పాయింట్స్ మొత్తం చెప్పండి. ఆ? నేను చెప్పినట్టే చెప్పాలనే రూల్ ఏం లేదు. మీరు ఎలా చెప్పినా సరే పాయింట్స్ మొత్తం చెప్పండి. పైథాన్ రిలేటెడ్గా ఏమేమైతే చెప్పానో అవన్నీ సగం సగం చెప్పి అదే పాయింట్ అని చెప్పి చెప్పండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఈక్వల్ టు 12.5 ప్రింట్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే వి ప్రింటెడ్ యాజ్ ఎన్ ఫ్లోట్ డాట్ టైప్ అనేది ప్రింట్. అయితే అక్కడ మనము నేను ఒకటి చెప్పాను. సో పైథాన్ డెఫినేషన్ ఏం చెప్పాను? ఇట్ ఈస్ ఇన్ హై లెవెల్ జనరల్ పర్పస్ ఇంటర్ప్రిటెడ్ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ విచ్ ఇస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ కోడ్ అని చెప్పాను. అంటే సో హై లెవెల్ అంటే ఏంటిది, ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటిది, జనరల్ పర్పస్ అంటే ఏంటిది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ కోడ్ అనేది మాత్రం దానికి నేను ఆన్సర్ ఫర్దర్ గా చెప్తాను అని చెప్తాను. దాట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఇక్కడ డైనమికల్లీ టైప్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని అంటే ద టైప్ ఆఫ్ ది వేరియబుల్ ఇస్ డిసైడెడ్ ఇన్ రన్ టైం. అంటే ద టైప్ ఆఫ్ ది వేరియబుల్ డైనమికల్లీ టైప్. వాట్ ఈస్ మీన్ బై ఇప్పుడు పైథాన్ ఇస్ అన్ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్. దెన్ వై ఇట్ ఈస్ అన్ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ అని అడిగితే దానికి ఆన్సర్ వచ్చేసరికి ద టైప్ ఆఫ్ ది వేరియబుల్ ఇస్ డిసైడెడ్ ఇన్ రన్ టైం. అంటే ఆ వేరియబుల్ యొక్క టైప్ అనేది రన్ టైమ్ లో డిసైడ్ అవుతుంది, అంటే రన్ చేసినప్పుడు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఫస్ట్ ఏ అనే వేరియబుల్ నేను ఎంత స్టోర్ చేశాను, 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. దాన్ని ప్రింట్ చేసి దాని యొక్క టైప్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది, వి గాట్ అనే ఇంటిజర్ డేటా టైప్ వచ్చింది. కానీ మళ్ళీ అదే సేమ్ ఏ అనే వేరియబుల్ ని నేను అందులో 12.5 స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేసి దాని యొక్క టైప్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ అన్న ఫ్లోట్ డేటా టైప్ వచ్చింది. అంటే ద టైప్ ఆఫ్ ది వేరియబుల్ డిసైడ్ అంటే అదే మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి, లైక్ సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ జావా కానీ తీసుకుంటే అందులో మీకు ఇలా అసైన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎన్ డైనమికల్లీ టైప్, అది స్టాటికల్లీ. అంటే మీరు అక్కడ ఎలాంటి వాల్యూ స్టోర్ చేయాలనంటే ఆ వేరియబుల్ అనేది యూనిట్ టు మెన్షన్ దాట్ వన్. మీకు సి సి ప్లస్ ప్లస్ జావా నుంచి ఏమైనా ఐడియా ఉంటే మీకు ఏంటి అని అంటే ఆ వేరియబుల్ ఏ టైప్ అని చెప్పి మనం మీరు మెన్షన్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు అది ఏ అనే వేరియబుల్ డైరెక్ట్ గా తీసుకోకుండా ఏ అనేది ఇంటీజర్ డేటా టైప్ అయితే ఇంట్ ఏ అని చెప్పి మీరు మెన్షన్ చేయాలి. ఫ్లోట్ డేటా టైప్ అయితే ఫ్లోట్ ఏ అని చెప్పి మీరు మెన్షన్ చేయాలి. అలాంటప్పుడు ఏంటిది, మీరు ఫ్లోట్ ఏ అని చెప్పి తీసుకున్నప్పుడు అక్కడ మీరు ఫ్లోట్ వాల్యూనే మీరు అసైన్ చేయాలి. మీరు ఇంటీజర్ వాల్యూ అసైన్ చేసినా సరే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫ్లోట్ టైప్ లోనే వాల్యూ వస్తుంది. మీరు 12 అని అసైన్ చేశారు, ఫ్లోట్ వాల్యూ తీసుకున్నారు, ఫ్లోట్ వేరియబుల్ తీసుకున్నారు, అప్పుడు మీరు 12 అని అసైన్ చేసినప్పుడు మీకు దాని యొక్క అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే 12.0 అని చెప్పి వస్తుంది, ఫ్లోట్ వాల్యూస్ లో వస్తుంది. మీరు ఇచ్చేది ఇంటిజర్ వాల్యూ కానీ అవుట్పుట్ అనేది అలా వస్తుంది అనమాట. ఎందుకనంటే దట్ ఈస్ అన్ స్టాటికలీ టైప్, యు ఆర్ మెన్షన్ దట్ వేరియబుల్ అనేది ఏ టైప్ అని చెప్పి మీరు అక్కడ మెన్షన్ చేస్తారు. కానీ ఇక్కడ వీఆర్ నాట్ గోయింగ్ టు మెన్షన్ దట్ వన్, మెన్షన్ చేయం. ఎందుకనంటే పైథాన్ ఇస్ అన్ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్. అంటే ద టైప్ ఆఫ్ ది వేరియబుల్ ఇస్ డిసైడెడ్ నా రన్ టైమ్ లో డిసైడ్ అవుతుంది. మీరు ఆ ఏ అనే వేరియబుల్ 10 అసైన్ చేస్తే ఇంటిజర్ డేటా టైప్ అని చెప్పి 12.5 అని ఇస్తే ఫ్లోట్ డేటా టైప్ అని చెప్పి మీకు ఏ డేటా టైప్ అంటే విచ్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ కోడ్ అని చెప్పారు. అంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కోడ్ అయినా సరే ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఏలో 10 అసైన్ చేస్తే 10 ఇంటిజర్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏలో 10 బిలో 20 అని చెప్పి ఇస్తే 10 + 20 30 అని చెప్పి మనకి ఈజీగా వచ్చేస్తుంది అవుట్పుట్. ఎందుకంటే రెండు ఇంటిజర్ వాల్యూసే కాబట్టి. ఇప్పుడు అలా కాకుండా మీరు వేరే ఇప్పుడు మీరు అదే సీనో సి ప్లస్ ప్లస్ జావానో ఏదో తీసుకున్నప్పుడు మీరు అక్కడ కంపల్సరీ వేరియబుల్ అనేది ఏ టైప్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసినప్పుడు దానికి తగ్గట్టు అది వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. సో మీరు ఎలా ఇచ్చినా దాని అవుట్పుట్ అనేది అక్కడ వచ్చేస్తుంది అనమాట. ప్రాపర్ అవుట్పుట్ అనేది వీఆర్ గోయింగ్ టు గెట్ ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. ఎందుకంటే విచ్ ఇస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఎనీ కైండ్, ఎలాంటి టైప్ ఆఫ్ కోడ్ అయినా సరే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలా కాకుండా నువ్వు ఇప్పుడు ఏలో 10 తీసుకున్నావు, అది సి సి ప్లస్ ప్లస్ జావాలో అయితే ఏలో 10 అన్నప్పుడు నువ్వు ఇంటిజర్ డేటా టైప్ మెన్షన్ చేస్తే
నువ్వు ఇంటీజర్ వాల్యూస్ ని మాత్రం మెన్షన్ చేయాలి, వేరే టైప్ ఆఫ్ వాల్యూస్ ని నువ్వు మెన్షన్ చేయలేవు, ఎందుకంటే నువ్వు అవి ప్రింట్ అవ్వదు, ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. కానీ అలా ఇందులో అలా కాదు, నువ్వు ఇప్పుడు ఏలో 10 ఇచ్చావు, మళ్ళీ తర్వాత నీకు వేరే మారాలనిపించింది, నువ్వు వేరే వాల్యూస్ ఇవ్వచ్చు, ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్ గా నీకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, విచ్ ఇస్ యూజ్ టు ఇంప్లిమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ కోడ్, ఎలాంటి టైప్ ఆఫ్ కోడ్ అయినా సరే మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుంది, దాన్ని డైనమికల్లీ టైప్డ్ అని. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా? సో డైనమికల్లీ టైప్డ్ అంటే ఏంటిది, సో ఏంటిది అన్నది. సో వైట్ ఇస్ డైనమికల్లీ టైప్డ్ అని అంటే సింపుల్ ఆన్సర్ ఇస్ ద టైప్ ఆఫ్ ది వేరియబుల్ ఇస్ డిసైడెడ్ ఇన్ రన్ టైమ్. సో రన్ టైమ్ లో కానీ డిసైడ్ అవుతే సో దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ అని. సో ద టైప్ ఆఫ్ ది వేరియబుల్ ఇస్ డిసైడెడ్ ఇన్ రన్ టైమ్. సో రన్ టైమ్ లో డిసైడ్ అవుతే దాన్ని డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ అని. ఓకేనా, సింపుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంప్లెక్స్. కాంప్లెక్స్ మీకు ఇది మ్యాథ్స్ లో ఉంటుంది, ఇది కూడా ఒక కాంప్లెక్స్ వాల్యూస్ అని చెప్పి ఉంటుంది, తెలుసా? కాంప్లెక్స్ అంటే ఏంటిది? కాంప్లెక్స్ అంటే లెటర్స్ వస్తాయి, ఎట్లా వస్తుంది? కెన్ యూ గివ్ ఎన్ ఎగ్జాంపుల్? కెన్ యూ గివ్ ఎన్ ఎగ్జాంపుల్? ఎనీవన్ ఇన్నారా కాంప్లెక్స్ వాల్యూస్? a plus 3j. సో అవి ఏమంటారు వాటిని? కాంప్లెక్స్ వాల్యూస్ అంటే. కాంప్లెక్స్ వాల్యూస్ అంటే ఏంటివి నార్మల్గా? అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి? ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కాంప్లెక్స్ అంటే? విన్నావా? పేరు విన్నావా కాంప్లెక్స్ వాల్యూస్? ఎనీవన్ తెలీదా? The data type it consisting of real and imaginary values. సో రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూస్ ఉంటే దాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ వాల్యూస్ అని. అంటే ఇప్పుడు మనము ఒక వాల్యూ అనేది ప్రాపర్ గా తెలియదు మీకు, అంటే ఇప్పుడు మీకు 10 అంటే 10 అది ప్రాపర్ వాల్యూ, 12.5 అంటే 12.5 దట్ ఈస్ అన్ ప్రాపర్ వాల్యూ. కానీ 12.5 తో పాటు దానికి కొంచెం వాల్యూ యాడ్ చేస్తారు, కానీ ఎంత వాల్యూ అనేది మనకు ప్రాపర్ గా తెలియనప్పుడు మనం అది కాంప్లెక్స్ వాల్యూస్ లో తీసుకుంటాం. అంటే ఇప్పుడు 12 ఇస్ అన్ రియల్ వాల్యూ అండ్ ఇమాజిన్ దానికి ఒక వాల్యూ యాడ్ అంటే ఇంకా కొంచెం యాడ్ అవుతుంది ఆ వాల్యూకి, ఎంత అనేది తెలియనప్పుడు మీకు దాన్ని సో 10 ఇప్పుడు 12 ఉంది, 12 ప్లస్ 6j అంటే 6 టైమ్స్ ఆఫ్ అన్ జే, మీరు జే వాల్యూ ఎంత తీసుకుంటారో దాని టైమ్స్ ఆఫ్ జే అనేది కూడా మీకు యాడ్ అయితే దాన్ని దట్ ఈస్ అన్ ప్రాపర్ వాల్యూ. కానీ ఇలా ఇలా మీకు ప్రాపర్ గా లేని వాల్యూస్ ని దాన్ని ఏమంటారు అని అంటే అంటే లైక్ రియల్ అండ్ ఇమాజినరీ, అంటే నువ్వు ఇన్ని టైమ్స్ అనుకుంటున్నావు కానీ అది ఎంత అనేది తెలియదు నీకు. సో ఇన్ని టైమ్స్ ఆఫ్ ఇంత వాల్యూ యాడ్ అవ్వాలి ఇంకా అని నువ్వు అనుకుంటున్నావు, అలాంటి దాన్ని కాంప్లెక్స్ వాల్యూస్ అని అంటారు. సో రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూస్ మీరు ఇది చిన్నప్పుడు నేర్చుకున్న సబ్జెక్టే, మళ్ళీ ఇక్కడ మనం అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు, యూ హ్యావ్ అన్ ఐడియా అనేది ఉండాలి కంపల్సరీ. సో ద డాటా టైప్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ రియల్ అండ్ అన్ ఇమాజినరీ వాల్యూస్ కానీ ఉంటే సో దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ కాంప్లెక్స్ వాల్యూస్. ఓకేనా, సో దీని యొక్క కీవర్డ్ ఏంటి అని అంటే కీవర్డ్ complex data type is complex. Complex data type की keyword ఏంటి అని అంటే కాంప్లెక్స్ అన్నమాట. కాంప్లెక్స్ data type की the keyword is కాంప్లెక్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గా a ఈక్వల్ టు 10 ప్లస్ 6j అయితే మనం ఇప్పుడు మ్యాథ్స్ లో ఏంటి అని అంటే ఇమాజినరీ వాల్యూ కింద మనం ఏదన్నా తీసుకుంటాం, కానీ పైథాన్ లో వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ దట్ వన్. సో అది తీసుకోమన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ ఇక్కడ కంపల్సరీ మీరు ఇమాజినరీ వేరియబుల్ లో ఇక్కడ జే అని చెప్పాను కదా, జే మాత్రమే తీసుకుంటేనే అది కన్సిడర్ చేసుకుంటుంది. ఇది కాకుండా మీరు ఏ వాల్యూ ఇచ్చినా సరే అది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇట్ నాట్ గోయింగ్ టు కన్సిడర్. సో 10 అంటే మీరు ఇక్కడ 10 ప్లస్ 6 ఇది అంతా మీరు ఏదైనా తీసుకోండి, కానీ ఇక్కడ వేరియబుల్ మెన్షన్ చేస్తారు కదా, ఐ అని చెప్పి ఎక్స్ అని చెప్పి వై అని చెప్పి మనం మ్యాథ్స్ లో ఏదైనా మెన్షన్ చేయొచ్చు, కానీ ఇక్కడ కాంప్లెక్స్ కి రిలేటెడ్ గా విజిట్ టేక్ అయినా పైథాన్ లో జే అనే మాత్రమే తీసుకోవాలన్నమాట. ఓకేనా, సో
సో ఇది దిస్ ఇస్ ద థింగ్. ఇది కాకుండా వేరే తీసుకుంటే అది కాంప్లెక్స్ వాల్యూ లెక్క కన్సిడర్ చేయదు. జే అని తీసుకుంటే మాత్రమే అది కాంప్లెక్స్, అంటే దాని ఒక టైప్ రూల్, అది అలా అలా సెట్ చేశారు దాన్ని. సో అలానే మాత్రమే అది వర్క్ అవుతుంది అనమాట, వేరే లెక్క ఇస్తే వర్క్. సో ఇప్పుడు 10+6G అని ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే, సో ప్రింట్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ అని ఏ ఇస్తే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే, సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ వాల్యూ. సో చూడండి 10+6G అని చెప్పి వీఆర్ గెటింగ్ అన్ కాంప్లెక్స్ వాల్యూ అని చెప్పి వీఆర్ గెటింగ్ అన్ అవుట్. అంటే 10+6 అది బ్రాకెట్ లో అలా వస్తుంది, బట్ అవుట్పుట్ చూడండి దాని ఒక టైప్ ఏమొచ్చింది, కాంప్లెక్స్ అని చెప్పి వచ్చింది. కాంప్లెక్స్ అనే కీవర్డ్ అనేది వచ్చింది. సో ఇలా, సో వీటిని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ కాంప్లెక్స్ వాల్యూస్. ఓకేనా. సో దిస్ అబౌట్, ఇవన్నీ కూడా నెంబరింగ్ వాల్యూసే ఇవన్నీ. సో ఇంటిజర్ వాల్యూస్ అన్న నెంబరింగ్ వాల్యూసే, అండ్ నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్ అన్న నెంబరింగ్ వాల్యూసే, కాంప్లెక్స్ వాల్యూస్ అన్న కూడా నెంబరింగ్ వాల్యూసే. సో ఇవి పార్ట్ ఆఫ్ ద న్యూమరిక్ డేటా టైప్, న్యూమరిక్ డేటా టైప్ కిందకే వస్తున్నాయి అనమాట. కానీ వీటిని సపరేట్ గా వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ అని చెప్పి ఇలా సపరేట్ డేటా టైప్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకటే న్యూమరిక్ డేటా టైప్ అని అంటారు. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి, సెకండ్ డేటా టైప్ వచ్చేసరికి సీక్వెన్స్. సో నార్మల్ గా సీక్వెన్స్ అంటే ఏంటిది, సీక్వెన్స్ అంటే ఏంటిది, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సీక్వెన్స్? స్టెప్ బై స్టెప్. ఇంకా ఎనీ అదర్స్ విన్నారా పేరు సీక్వెన్స్ అని విన్నారా? ఏంటి సీక్వెన్స్ అంటే ఏంటి మరి? వాట్ సో సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆర్డర్. సో ఆర్డర్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ అన్ సీక్వెన్స్ అని అంటారు, ఆర్ అన్ స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్. Sequence means order. So order ni we are going to call this na sequence ana. Okay? So we are going to call this na sequence means ana order. అయితే ఈ సీక్వెన్స్ డేటా టైప్ లో we have ana మళ్ళీ 3 types of data types అని చెప్పాను కదా. ఏంటివి? స్ట్రింగ్, లిస్ట్ అండ్ అన్న టుపుల్. సో అందులో we are going to discuss about అన్న స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే ఏంటిది? సో వాట్ ఇస్ మీన్ బై స్ట్రింగ్? సో స్ట్రింగ్ అంటే ఏంటి అని అంటే the collection of the ordered collection of characters. Ordered collection of characters ni we are going to call it na string అనండి. అయితే ఈ దీని యొక్క కీవర్డ్ ఏంటి అని అంటే, the keyword for string data type is str. కీవర్డ్ వచ్చి స్ట్రింగ్ అని చెప్పి మొత్తం ఉండదు, str అని చెప్పి we have enough సో స్ట్రింగ్ అని. అయితే ఇక్కడ మనం ఏంటిది, మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఇంటీజర్స్, ఫ్లోట్స్, కాంప్లెక్స్ అనేవి వాల్యూస్ అనేవి మనం డైరెక్ట్ గా అసైన్ చేస్తాం. మనం డైరెక్ట్ గానే అసైన్ చేస్తాం కదా. ఇప్పుడు ఏ వాల్యూ 10, బి ఏ వాల్యూ 12.5, ఏ వాల్యూ 10+6 అని చెప్పి దాన్ని డైరెక్ట్ గానే అసైన్ చేస్తాం. కానీ స్ట్రింగ్స్ అనేవి వీఆర్ నాట్ గోయింగ్ టు అసైన్ డైరెక్ట్లీ. సో డైరెక్ట్ గా అసైన్ అనేది చేయరు. సో అది అసైన్ చేయడానికి we can assign string data type in two formats. రెండు ఫార్మాట్స్ లో అసైన్ చేస్తాం. ఒకటేమో సింగిల్ లైన్ లో అసైన్ చేస్తాం, అండ్ ఇంకోటేమో మల్టీ లైన్ లో అసైన్ చేస్తాం. So we can string can use string data type in two formats. ఒకటేమో సింగిల్ లైన్ లో యూస్ చేస్తాం, ఇంకోటేమో మల్టీ లైన్ లో అసైన్ చేస్తాం. అయితే మరి ఇవి ఎలా అసైన్ చేస్తాం? సో హౌ కెన్ వి అసైన్?
use we can assign స్ట్రింగ్ డేటా టైప్ ఇన్ టూ ఫార్మాట్, ఒకటేమో సింగిల్ లైన్ లో, ఇంకోటేమో మల్టీ లైన్ లో. మరి ఇక్కడ సింగిల్ లైన్ లో, సో సింగిల్ లైన్ లో కూడా మళ్ళీ 2 ways లో అసైన్ చేస్తారు. సో ఇన్ సింగిల్ లైన్ assign 2 ways. సో 2 ways లో అసైన్ చేస్తారు. ఏంటిది? వన్ ఇస్ ఇన్ సింగిల్ కోర్స్ లో అసైన్ చేస్తారు, ఒకటేమో డబుల్ కోర్స్ లో అసైన్ చేస్తారు. ఒకటేమో సింగిల్ కోర్స్ లో, ఇంకోటేమో డబుల్ కోర్స్ లో అసైన్ చేస్తారు. ఓకేనా? సో వన్ ఇస్ ఇన్ సింగిల్ కోర్స్, అనదర్ వన్ ఇస్ ఇన్ డబుల్ కోర్స్. సో ఇలా అసైన్ చేస్తారు. అండ్ మల్టీ లైన్ లో అయితేనేమో ఇన్ మల్టీ లైన్స్ ఇది కూడా 2 ways లో అసైన్ చేస్తారు. 2 ways లో అసైన్ చేస్తారు. ఒకటేమో 3 సింగిల్ కోర్స్, ఒకటేమో 3 డబుల్ కోర్స్. సో one is in a 3 single course, another one is in a 3 double course. So these 2 ways లలో we can assign. Okay? సో 3 సింగిల్ కోర్స్ అండ్ 3 డబుల్ కోర్స్ లలో మనం అసైన్ అనేది చేస్తాం. అయితే మరి ఇక్కడ ఇది ఎలా అసైన్ చేస్తారు? సో హౌ కెన్ వి అసైన్ అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు టు అసైన్ దిస్ వన్, సో ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూస్ అంటే క్యారెక్టర్స్, ఒక ఆర్డర్డ్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐ టేక్ ఎన్ సేమ్ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏ అనే వేరియబుల్ లో సింగిల్ లైన్ లో నేను అసైన్ చేయాలి అంటే, ఒక సబ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని నేను సింగిల్ లైన్ లో అసైన్ చేయాలి అని అనుకుంటే, వీ కెన్ అసైన్ ఇన్ సింగిల్ కోడ్స్ కానీ డబల్ కోడ్స్ కానీ తీసుకోవచ్చు. నేను సింగిల్ లైన్ లో అసైన్ చేయాలి. ఇప్పుడు నేను ఐ కెన్ అసైన్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ సింగిల్ లైన్. సో సింగిల్ లైన్ లో అసైన్ చేయడానికి ఇక్కడ నేను ఎలా అసైన్ చేస్తారు అని అంటే, ఇప్పుడు నేను ఒక నేమ్ శ్యామ్ అని చెప్పి ఒక నేమ్ తీసుకున్నాను, సింగిల్ లైన్ లో వేస్తాను కాబట్టి సింగిల్ లైన్ లో అసైన్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ ఏ అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఈ. సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఈ అని చెప్పిస్తే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ శ్యామ్ అండ్ ఇన్ స్ట్రింగ్ వచ్చేసరికి ఎస్టీఆర్ అని చెప్పిన కీవర్డ్ ఇస్ ఇన్ ఎస్టీఆర్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఈ విధంగా అంటే నేను ఇక్కడ సింగిల్ లైన్ లోనే అసైన్ చేశాను, అది కూడా సింగిల్ కోర్స్ లోనే అసైన్ చేశాను అనమాట. మీరు సింగిల్ కోర్స్ లో కాకుండా ఇంకోటి ఎలా, అండ్ ఇంకో థింగ్, మీరు ఇక్కడ సింగిల్ కోర్స్ తోటి స్టార్ట్ చేస్తే సింగిల్ కోర్స్ తోటే క్లోజ్ అనేది చేయాలన్నమాట. సో వీ నీడ్ టు స్టార్ట్ సింగిల్ కోర్స్ తో స్టార్ట్ చేస్తే సింగిల్ కోర్స్ తోటే క్లోజ్ అనేది చేయాలి. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా ఏ ఈక్వల్ టు, ఇప్పుడు డబల్ కొటేషన్స్ లో నేను ఇప్పుడు ఏంటిది, ఐ కెన్ టేక్ ఇన్ శివ. ఇప్పుడు సింగిల్ లైన్ లోనే అసైన్ చేశాను, ఐఎమ్ అసైనింగ్ ఇన్ ద సింగిల్ లైన్, బట్ ఐఎమ్ అసైనింగ్ దిస్ వన్ ఇన్ ద సింగిల్ కోర్స్. సో ప్రింట్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు నేను సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే, సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ శివ క్లాస్ ఎస్టీఆర్. సో ఇది కూడా సేమ్ వచ్చింది. అంటే మీరు సింగిల్ లైన్ లో అసైన్ చేసిన, డబల్ లైన్ లో సారీ సింగిల్ కోర్స్ లో అసైన్ చేసిన, డబుల్ కోర్స్ లో అసైన్ చేసిన, ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ స్ట్రింగ్ డేటా టైప్ కి కన్సిడర్ చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నువ్వు మల్టీ లైన్ లో అసైన్ చేయాలి అని అనుకున్నావు అనుకోండి, అంటే ఇప్పుడు నువ్వు ఎలా, ఇప్పుడు ఏంటిది ఫ్రెండ్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నావు. సో ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అనే వేరియబుల్ లో, సో ఇప్పుడు నువ్వు సింగిల్ కోర్స్ లో శివ అనేసి, నెక్స్ట్ లైన్ లో రామ్, నెక్స్ట్ టైం లో సూర్య అని చెప్పి నువ్వు ఇలా వాల్యూస్ ఇచ్చావు. సో ఇచ్చి ఇఫ్ యూ క్లోజ్ దిస్ వన్, సో క్లోజ్ చేసి అంటే ఓపెనింగ్ ఏరియా ఎక్కడ ఉందో స్టార్ క్లోజింగ్ అక్కడ నువ్వు అన్ని క్యారెక్టర్స్ ఇలా నువ్వు మల్టీ లైన్ లో ఇచ్చావు. ఇది నేను ఎగ్జాంపుల్ గా మల్టీ లైన్ లో ఇది తీసుకున్నాను. సో తీసుకొని ఇప్పుడు నేను ప్రింట్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ ప్రింట్ ఫ్రెండ్స్ ప్రింట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఇది థింగ్. సో ఇప్పుడు ఏంటిది ప్రింట్ ఫ్రెండ్స్ ప్రింట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చెప్పి, సో వే అండ్ ప్రింటింగ్.
సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి ఇప్పుడు ఏంటిది సేవ్ చేసి ఇప్పుడు రన్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు ఏంటిది అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ డిటెక్టెడ్ ఎట్లా అని చెప్పి నాకు అక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ నువ్వు అక్కడ టర్మినేట్ అంటే నువ్వు ప్రాపర్ గా క్లోజ్ చేయలేదు, ఇక్కడ ఓపెన్ చేసావు, ఓకే ఇక్కడ ప్రాపర్ గా ఇది తీసుకున్నావు, ఇది రాంగ్ గా తీసుకున్నావు అని చెప్పి నీకు అక్కడ ఎర్రర్ అనేది మెసేజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని అంటే ఇప్పుడు నేను మల్టీ లైన్ లో తీసుకున్నప్పుడు వీ కెన్ గెట్ ఇట్ అన్ ద టూ వేస్ లలో మనం తీసుకోవచ్చు. ఒకటి ఏంటిది 3 సింగిల్ కోడ్స్ కానీ లేదంటే 3 డబల్ కోడ్స్ కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను త్రీ డబల్ కోడ్స్, సో ఇలా ఇక్కడ 3 డబల్ కోడ్ తీసుకున్నాను అనుకోండి, క్లోజింగ్ కూడా ఏముండాలి 3 డబల్ కోడ్సే ఉండాలి. అయితే ఈ 3 సింగిల్ కోడ్ 3 డబుల్ కోడ్ దేనికి యూజ్ చేస్తాం మనము? స్ట్రింగ్స్ కి కాకుండా కామెంట్స్ కి యూజ్ చేస్తాం. మల్టీ లైన్ కామెంట్స్ కి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏమన్నా 3 సింగిల్ కోడ్స్ అండ్ 3 డబల్ కోడ్. అలా ఆ ఒక్కదానికి కాకుండా ఈ మల్టీ లైన్ స్ట్రింగ్స్ కి కూడా వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. మనం ఇప్పటివరకు నేను ప్రతిదీ ఒకటే దాంట్లో ఒకటే ఫైల్ లో రాస్తున్నాను కదా, అవన్నిటికీ కూడా ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని ప్రింట్ చేశాను అనుకోండి, ఆ మొత్తం అంతా కూడా మీకు ప్రింట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. అంటే కామెంట్ లో రాశారు కానీ అది మల్టీ లైన్ స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసుకొని ఏ అని చెప్పి ఒకటి ఇచ్చి ప్రింట్ చేశారంటే అదంతా కూడా నీకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను జస్ట్ ఏంటిది 3 శివ రామ్ సూర్య అని చెప్పి సో ఐ గివెన్ దిస్ థింగ్ అండ్ నేను 3 డబుల్ కోడ్స్ లో ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తే ఇప్పుడు చూడండి అవుట్పుట్ కూడా నాకు 3 లైన్స్ లో వస్తుంది. అక్కడ నేను 3 లైన్స్ లో ఇచ్చాను, మల్టీ లైన్స్ లో ఇచ్చాను కాబట్టి ద అవుట్పుట్ ఆల్సో వీల్ గెటింగ్ ఇన్ 3 లైన్స్ లోనే వచ్చింది అనమాట. సో శివ రామ్ సూర్య అని చెప్పి వీఆర్ గోయింగ్ టు గెట్. సో అది లేదు నేను డబుల్ కోడ్స్ లో కాదు సింగిల్ లైన్స్ లో సింగిల్ 3 సింగిల్ కోడ్స్ లో నేను మెన్షన్ చేయాలనుకుంటే 3 సింగిల్ కోడ్స్ లో మెన్షన్ చేయాలి. కానీ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో క్లోజింగ్ కూడా అదే ఉండాలి. సో ఇప్పుడు నేను ఏంటిది ఐఎమ్ మెన్షనింగ్ ఇస్ హియర్ అసలు 3 సింగిల్ కోడ్స్ అనేది మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ నా సేమ్ అవుట్పుట్ లో చేంజ్ రాలేదు. సో 3 సింగిల్ కోడ్స్ అన్న యూస్ చేయొచ్చు మల్టీ లైన్ కామెంట్స్ కి, లేదంటే 3 డబల్ కోడ్స్ అన్న యూస్ చేయొచ్చు. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ అన్ స్ట్రింగ్. అండ్ దీని గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్ గా ఫర్దర్ క్లాసెస్ లలో డాటా స్ట్రక్చర్స్ అనే టాపిక్ తర్వాత మళ్ళీ దీని గురించి మనం ఇన్ డీటెయిల్ గా మళ్ళీ డిస్కస్ చేస్తాం ఫర్దర్ క్లాసెస్ లో. జస్ట్ ఇప్పుడు ఇది ఎలా అసైన్ చేయాలి ఏంటి అని మాత్రమే వీఆర్ గోయింగ్ టు గెట్ అబౌట్ దాట్. ఓకేనా? సో ఇది తెలుసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను అండ్ ఇప్పుడు ఇదంతా మళ్ళీ కామెంట్ లో పెడతాం. అండ్ ఇక్కడ కామెంట్ లో పెట్టేటప్పుడు వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఒకవేళ మీరు వేరియబుల్ ఇప్పుడు మీరు నాలాగానే ఇట్లా కామెంట్ లో పెట్టి నెక్స్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ అనే దానికి ఒకవేళ మీరు ఇక్కడ డబుల్ కోడ్స్ అని తీసుకుని ఉంటే మీకు ఏంటంటే ఈ కామెంట్ అనేది ఇక్కడికి క్లోజ్ అయినట్టు, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయినట్టు ఉంటుంది. మధ్యలో ఈ శివరామ్ సూర్యకి మీకు అలానే ఉంటాయి అనమాట. అందుకని నేను ఫస్ట్ డబుల్ కోడ్స్ చెప్పి తర్వాత సింగిల్ కోడ్స్ లో చూపెడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే ఇది వరకు కామెంట్ క్లోజ్, మళ్ళీ సూర్య తర్వాత మళ్ళీ కామెంట్ అనేది ఓపెన్ అయింది అని చెప్పి అది అలా అనుకుంటారు. సో అలా అనుకోకూడదు అని నేను జస్ట్ ఇది ఇలా చెప్పాను, ఒకటే దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు మళ్ళీ కామెంట్ లో పెట్టేటప్పుడు ఇది డబుల్ కోడ్స్ తీసేసి సింగిల్ కోడ్స్ లో ఏమైనా 3 సింగిల్ కోడ్స్ కానీ 3 డబుల్ కోడ్స్ లో కానీ యూ హ్యావ్ టు గెట్ దట్. సో పెట్టినప్పుడే వీఆర్ గోయింగ్ టు గెట్ దట్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ అండ్ లిస్ట్ టుపుల్ ఏదైతే ఉందో సో దానికి ఏంటిది లిస్ట్ టుపుల్ దాని గురించి మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. సో లిస్ట్ డేటా టైప్ గురించి అండ్ నెక్స్ట్ ఫర్దర్ టుపుల్ డేటా టైప్ గురించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద లేటర్ క్లాసెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఇస్ బూలియన్ డేటా టైప్. బూలియన్. సో ఇక్కడ బూలియన్ అంటే సింపుల్ థింగ్. సో దీనికి ఏం లేదు. సో ద టైప్ ఆఫ్ ది డాటా ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటే దాన్నే బూలియన్ డేటా టైప్ అని అంటారు. జస్ట్ మెన్షన్ చేయడమే ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ద డాటా టైప్ consists of true, false. అయితే ఈ ట్రూ ఆర్ ఫాల్స్ లలో మీరు ఈ ట్రూ ఫాల్స్ ఏవైతే మెన్షన్ చేస్తారో అందులో ట్రూలో టీ అనేది క్యాపిటల్ ఉండాలి, ఫాల్స్ లో ఎఫ్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఈ రెండు థింగ్స్ అనేవి ఉండాలి. సో ట్రూలో టీ అనేది క్యాపిటల్ ఉండాలి, ఫాల్స్ లో ఎఫ్ అనేది క్యాపిటల్ ఉండాలి అనమాట. ఇది డైరెక్ట్ గా మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో అలాంటిది అంటే ఇక్కడ మనము దీని యొక్క కీవర్డ్, సో ఇక్కడ దీనికి కీవర్డ్ ఏదైతే ఉంటుందో ద కీవర్డ్ ఫర్ boolean data type is true.
boolean entry. So bool is an data type for this boolean data. The keyword for boolean data type is bool. Boolean entry. And next, సో ఇప్పుడు ఇది ఎలా అసైన్ చేస్తారు అని అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏ అనే వేరియబుల్, ఏ అని కాదు, ఇప్పుడు ఏదో థింగ్, ఇప్పుడు మీరు లైక్ ఇప్పుడు ఏదో వేరియబుల్, ఇప్పుడు మీరు సంథింగ్ ఉంటాయి ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్స్ చెప్పేటి, అలాంటివి మీరు స్టోర్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పి, మ్యారీడ్ అయితే మీరు ట్రూ అని చెప్పి, అన్మ్యారీడ్ అయితేనేమో ఫాల్స్ అని చెప్పి, మీరు ఇలాంటి వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఏంటిది బులియన్ డేటా టైప్ అనేది యూస్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మీరు నేను ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, అయితే ఇప్పుడు నేను ఇది ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ట్రూ TRUE ట్రూ, సో ఆ ట్రూ అనేది క్యారెక్టర్సే కదా, కానీ ఆ క్యారెక్టర్స్ లో టీ షుడ్ బి క్యాపిటల్, సో TRUE ట్రూ అని. అయితే ఇక్కడ సింగిల్ కోట్స్ లో డబుల్ కోట్స్ లో మెన్షన్ చేయకూడదు, సో యూ నీడ్ టు మెన్షన్ అయినా టీ క్యాపిటల్ పెట్టి RUE అని చెప్పి యూ నీడ్ టు రైట్ చేస్తాం. సో ఇలా రాసి ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే, ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, సో ప్రింట్ ఏ అండ్ నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ అన్న ఏ అని ఇస్తే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న ట్రూ అండ్ నెక్స్ట్ బూల్ అని చెప్పి వచ్చింది. ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ అవుట్. అంటే జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ని మెన్షన్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఫాల్స్, సో ఫాల్స్ లో కూడా ఎఫ్ క్యాపిటల్ ఉండాలి. సో ఇప్పుడు ఎఫ్ క్యాపిటల్ పెట్టి సో ఇప్పుడు ప్రింట్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్, ఇప్పుడు చూడండి ఫాల్స్ అని చెప్పి వచ్చింది అండ్ నెక్స్ట్ దాని యొక్క టైప్ ఏమొచ్చింది బుల్ అని వచ్చింది. అయితే ఇప్పుడు మీరు ట్రూ ఫీలింగ్ ఏంటిది TRUE కదా, సో ఇప్పుడు నేను అలా అనే చెప్పి నేను ఇలా ఇచ్చాను అనుకోండి TRUE ట్రూ, ట్రూే కదా నేను కూడా ఇప్పుడు రాసింది, ఇప్పుడు ట్రూ అని ఇచ్చి ఇప్పుడు నేను ప్రింట్ ఏ అని చెప్పి ఇచ్చాను అనుకోండి, వాట్ ఇట్ ప్రింట్స్, సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అని అంటే ద అవుట్పుట్ విల్ గెట్ ఎర్రర్ వస్తుంది, నేమ్ ట్రూ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి వస్తుంది. ట్రూ అనేది డిఫైన్ చేయలేదు, డూ యూ మీన్ ట్రూ TRUE ట్రూ అని చెప్పి నీకు ఇక్కడ డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటిది, సో ఏ ఈక్వల్ టు ట్రూ, సో ఇక్కడ ఏదైతే ఇచ్చానో ఏ ఈక్వల్ టు ట్రూ, సో ఇక్కడ ఏంటిది ఈ ట్రూలలో ఇక్కడ కంపల్సరీ ఫార్మాట్ అనేది ప్రాపర్ గా ఉండాలి. కీవర్డ్ మీరు ఏదైతే కీవర్డ్ ఏదైతే బూల్ అని యూజ్ చేస్తున్నారో, సో ఆ బూల్ కి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. ఈ ట్రూ ఫాల్స్ కూడా ఇవి కూడా కీవర్డ్సే, ఏవైతే ట్రూ ఫాల్స్ ఉన్నాయో ఇవి కూడా కీవర్డ్సే, కీవర్డ్స్ కిందకి కన్సిడర్ చేస్తారు అనమాట. సో ఏ ఈక్వల్ టు ట్రూ కాబట్టి ఇది వీఆర్ గోయింగ్ టు మెన్షన్ ఇన్ దిస్ ఫార్మాట్లలో TRUE ట్రూ అని చెప్పి వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు నాకు ప్రాపర్ గా వీఆర్ గోయింగ్ టు గెట్ ట్రూ అని చెప్పి నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నాకు మళ్ళీ ఒకవేళ నేను ఫాల్స్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఇఫ్ ఐ గివ్ ఫాల్స్, సో ప్రింట్ ఏ ఈక్వల్ టు FALS ఫాల్స్ అని ఇచ్చి ప్రింట్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, సో ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ ప్రింట్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని అనేసి ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్, ఫాల్స్ లో ఎఫ్ క్యాపిటల్ పెట్టాను, వాట్ ద అవుట్పుట్ విల్ బి, అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు ఏమొస్తుంది ప్రింట్ ఏ అని ఇస్తే ఏమొస్తుంది అవుట్పుట్, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే ఏమొస్తుంది వెళ్ళారా, యాక్టింగ్ చేస్తున్నారు, మరి ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి. ప్రింట్ ఏ అని అంటే ఏమొస్తుంది, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని అనేస్తే ఏమొస్తుంది, రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి అక్కడ. ఎందుకు స్ట్రింగ్ వస్తుంది, కోడ్స్ పెట్టాను కాబట్టి, సో వీఆర్ గోయింగ్ టు గెట్ స్ట్రింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫాల్స్ కరెక్టే, ఫాల్సే ఉంది, బులియన్ టైపే తీసుకున్నాను, కానీ అది ఏదో తీసుకున్నాను డైరెక్ట్ గా తీసుకోలేదు నేను, అది సింగిల్ కోడ్స్ లో తీసుకున్నాను. సో సింగిల్ కోడ్స్ లో తీసుకున్నాను కాబట్టి సింగిల్ కోడ్స్ లో మీరు అది ఏది తీసుకున్నా సరే, నాట్ అయినా బులియన్ టైపే కాదు, ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయినా సరే మీరు సింగిల్ కోడ్స్ లో కానీ డబుల్ కోడ్స్ లో కానీ తీసుకుంటే దాట్ విల్ బి కన్సిడర్ యాజ్ స్ట్రింగ్ డేటా టైప్ కిందకి కన్సిడర్ అవుతుంది. ఓకేనా, సో ఇది దిస్ ఇస్ అబౌట్ బులియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెట్ డిక్షనరీ
అండ్ లిస్ట్ టుపుల్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్